ముసిరి ముసిరి మురిపంగా కురిసింది. తర్వాత చినుకు చినుకు చేరి చిత్తడి చిత్తడి చేసింది. పేదోడి గూడిని చిందరవందర చేసింది. తెలంగాణలో వరదల ధాటికి కాలనీలే మునిగిపోయాయి. ముఖ్యంగా వాగులు పోటెత్తడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు తెగిపోయాయి. రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. అయితే ఇంతలా వాగులు ఉప్పొంగడానికి గల కారణం ఏంటి? భారీ వర్షాలు తెలంగాణలో 5 జిల్లాల్ని అతలాకుతలం చేశాయి. వందల మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. పంట పొలాల్ని నీట ముంచేశాయి. ఊహించని వరదకు వాగులు వంకలు పోటెత్తాయి. చిన్న చిన్న వాగులు నదులయ్యాయి. హద్దులు దాటి గ్రామాల్ని ముంచేశాయి. కామారెడ్డి జిల్లాలో అన్నాసాగర్ వాగు తెగి నీరు ఇళ్లలోకి చొచ్చుకుపోవడంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి. మెదక్ జిల్లాలో సర్దానా వాగు పొంగి హాస్టళ్లలోకి నీరు చేరి వందలాది మంది విద్యార్థులకు నిలువ నీడ లేకుండా చేసింది. తమిళేరు వాగు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాల వల్ల నీటి ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో కప్పల వాగు పోటెత్తింది. సిరికొండ మండలం కొండూరు శివారులో వరద ఉధృతితో వంతెన కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి ఎక్సైజ్ కార్యాలయాన్ని ముంచేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువులు మత్తడి దూకడంతో వరద పెరిగింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం చందాపూర్ పరిసరాల్లో కూడవెల్లి వాగు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పులింగాపూర్ మధ్య రోడ్డుపై నుండి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం గుండాల ఏజెన్సీలో కిన్నెరసాని వాగు ఉధృతి పెరిగింది. ములుగు జిల్లా తాడ్వాయిలో వర్షాలతో వరద భారీగా వచ్చింది. కిన్నెరసాని వాగు భద్రాద్రి కొత్తగూడెం గుండాల ఏజెన్సీలో భారీ వరదతో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాలు మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా భైన్సాలో గడ్డెన్న వాగుకు గంటకు వరద పెరుగుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణలో 5 జిల్లాల్లో ఉన్న వాగులు ఉప్పొంగి గ్రామాలపై పడ్డంతో భారీ నష్టం ఏర్పడింది. కొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. మరో 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో వాగు పరివాహక ప్రాంతాల్ని అధికారులు మరింత అప్రమత్తం చేశారు.